నాకు నాకు ఒక విషయం అర్థం కాదు సార్. వీళ్ళు పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, పాకిస్తాన్ చాలా అద్భుతమైన దేశం, పాకిస్తాన్కి జై అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళరు పాకిస్తాన్కి? అక్కడ వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు ఇక్కడ ఎందుకు ఉండి పాపం బాధపడతారు? వాళ్ళు అక్కడికి హాయిగా పాకిస్తాన్కి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా ఆనందంగా జీవించవచ్చుగా. అంతేకాదు సార్, అక్కడికి వెళ్ళడమే కాదు, ఇక్కడ ఏవైతే పొలిటికల్ పార్టీలు మన భారతదేశాన్ని తిడుతున్నాయో, ఇప్పుడు బీజేపీనో వేరే పార్టీలను తిడితే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు పొలిటిక్స్ ఆడుకుంటావు ఆడుకో, భారతదేశాన్ని తిడుతున్నావు నువ్వు. సరే అక్కడికి వెళ్ళి ఉండడం కాదయ్యా, అక్కడే పోయి ఎలక్షన్లు కూడా ఫైట్ చెయ్యి. ఎందుకంటే అక్కడ ఉన్నది మొత్తం ముస్లింలే, నీకే ఓటేస్తారా? ఎందుకంటే ముస్లింలకు అక్కడున్న పొలిటికల్ పార్టీల కంటే నువ్వే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి గెలిస్తే ఇంకా గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. మాకు కూడా మంచిది, మాకు కూడా మా తల మీద ఉన్న దరిద్రం వదిలిపోద్ది కదా. సో అక్కడ ఏవైతే పొలిటికల్ పార్టీలు ఉన్నాయో వాళ్ళు పొలిటిక్స్ ఆడతారు. ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉంది, అక్కడున్న రాజకీయ నాయకులు కూడా తీవ్రవాదాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక అదే శాంతి వర్గం ముస్లింలు అక్కడెక్కడో జరిగినటువంటి విషయాలకి ఇక్కడ వీళ్ళు కళ్ళ నీళ్ళు గారుస్తారు, బాధపడిపోతారు, ధర్నాలు చేస్తారు, లూటీలు చేస్తారు. ఈ ఈ సంస్కృతి ఏంటి అసలు? ఇది ఇప్పుడు పోనీ నీ దేశంలో ఏదైనా అట్రాసిటీ ఏదైనా జరిగితే అక్కడేమన్నా వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా జరుగుతుందనన్నా మాట్లాడుతున్నారా? మరి నీకెందుకు అంత ప్రేమ వాళ్ళ మీద? అంత ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు నువ్వు? దానికి కారణం చెప్పమంటారా? గత 70 ఏళ్ళుగా కమ్యూనిస్టులు జిహాదీలు ఒకరితో ఒకడు కలిసిపోయి డ్రామాలు వేస్తున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు. సడన్గా మీరు వచ్చి పాకిస్తాన్ అనేది తీవ్రవాద దేశం అంటే 70 ఏళ్ళ నుంచి కట్టుకున్న గూడుని కానీ మీరు ఒకసారి ఇప్పుడు నేను కొన్ని సమాధానాలు నాకు దొరకడం లేదు సార్ కొన్ని విషయాల్లో. ఇప్పుడు ముస్లిం ఉమ్మా అంటారు, అంతా ఎక్కడున్నా సరే ముస్లింలు అంతా బాయ్. మరి చైనాలో వీగర్ ముస్లింలని భయంకరంగా, అతి భయంకరంగా, మనుషుల్ని హింసించనంత భయంకరంగా, జంతువుల్ని కూడా హింసించరు, అట్లా అంత భయంకరంగా హింసిస్తుంటే వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడరు వీళ్ళు. ఇక్కడ ఉండే ముస్లింలు మాట్లాడరు. ఏ ముస్లిం దేశము ఇప్పటిదాకా ఆ విషయాన్ని గురించి మాట్లాడినట్టు నాకు ఎక్కడ దాఖలాలు లేవు. మరి ఈ ఉమ్మా ఏంది?